నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరారండి. ఆయన శ్రీకాకుళం పర్యటనలు బయలుదేరుతూ అక్కడ ఏదో పెద్ద ఘనకార్యం చేయడానికి అనుకుంటున్నారేమో కాదు. సిదిరి అప్పలరాజు సిదిరి అప్పలరాజు తన కొడుకు గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేసి చంపేస్తే కొడుకును తప్పించిపోయి ఇంకొకరి మీద కేసులు ఇరికించడానికి ప్రయత్నించి ఒక మంత్రిగా పనిచేసిన సిదిరి అప్పలరాజు మోసము టక్కరి చేస్తే అతన్ని అరెస్ట్ చేస్తే అతన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరినాడండి. అతను ఏమన్నా రైతుల కోసం పోరాడినాడా లేదా జనాల కోసం పోరాడినాడా? తన కొడుకు తప్పు చేసి యాక్సిడెంట్ చేస్తే అతన్ని తప్పించడానికి సిదిరి అప్పలరాజు చేసిన మోసాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు మంది మార్గంతో శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరడానికి కూడా ప్లాన్ వేసుకున్నాడండి. ఎందుకంటే అక్కడ పోయేటప్పుడు వెనకాల జనాలు, కార్లు అన్నీ కూడా ఏమరంటే సిదిరి అప్పలరాజు ప్రజల కోసం పోరాడి రైతుల కోసం పోరాడి జైలుకు పోయింటే మీరు వెళ్ళి సూచించడం మంచిదే. అతను తన కొడుకు గొర్రెల కాపరిని చంపేస్తే ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డు మీద పడిందండి. కానీ ఆ గొర్రెల కాపరాన్ని కుటుంబం ఉన్న అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ పరామర్శించలేదు. వాళ్ళని ఎప్పుడూ దగ్గర తీసుకోలేదు. అమ్మ మేము ఉన్నామని చెప్పలేదు. కానీ సిదిరి అప్పలరాజు తన కొడుకును కాపాడుకోవడానికి రాజ్యాంగ పదవిలో ఉన్న మంత్రిగా పనిచేసిన సిదిరి అప్పలరాజు మోసం చేస్తే ఆ మోసం చేసిన వ్యక్తిని చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలుసండి, నా గంజాయి బ్యాచి, స్మగ్లింగు ప్లస్ మర్డర్ అలాంటి చేసిన వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ చాలామంది ఇంచుమించు అలాంటి వాళ్ళే ఉంటారు. ఎందుకంటే దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ తప్పు చేసిన వారిని వెనకేసుకురావడమే జగన్ పని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సిదిరి అప్పలరాజును పరామర్శించి ఏం సందేహం ఇస్తారో అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎందుకంటే రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మరణానికి కారణమైన తన కుమారుని కాపాడుకోవడానికి ఓ నిరపరాధిని బలి చేయాలని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు చూశారు. చూడండి, ఇందుకోసం సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించాడు. అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జైలుకి వెళుతూ గొడ్డల పార్టీ అధినేత సమాజానికి ఏమి సందేహం ఇస్తారు? ఇది ముమ్మాటికి నేర సంస్కృతిని ప్రోత్సహించడమే. మృతుడి కుటుంబం పడుతున్న బాధ ఆయనకు పట్టదా? కనీసం వారిని పరామర్శించాలని కూడా అనుకోకపోవడం జగన్ క్రిమినల్ మనస్తత్వానికి నిదర్శనము. హత్యలు చేసే ప్రతి ఒక్కరూ జగన్కు పిల్లలుగానే కనపడతారు. చూడండి, హత్యలు చేసే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలుగానే కనపడతారంట. వైకాపాపై అవినాష్ రెడ్డి, సిదిరి, అరవ్ ఇద్దరు పసిపిల్లలే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇసుకుపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే హత్యలు చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు, సిదిరి అప్పలరాజు కొడుకు ఇలాంటి వాళ్ళు అంతా చిన్నపిల్లలంట, తెలిసి తెలియక చేసేసారంట. కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరుతూ, ఎందుకంటే ఆయన పర్యటన పైన ఆంక్షలు విధించారు నా మీద, నేను మాస్ లీడర్ని, నన్ను చూడడానికి జనాలు కుప్పలు వచ్చేస్తారు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ చూసి ఊరవలేకపోతున్నారని కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సిదిరి అప్పలరాజు ఏమన్నా రాజకీయ సమరయోధుడా, లేకంటే రైతుల కోసం పోరాడినాడా? తన కొడుకు యాక్సిడెంట్ చేసి తన కొడుకు ప్లేస్లో ఇంకొకరిని మోసం చేసి చేయాలనుకున్న సిదిరి అప్పలరాజును ప్రభుత్వం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి వేస్తే అతన్ని పరామర్శించడానికి వెళుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కాన్వాయ్ కావాలంట, రోడ్ షోలు, వెనకాల ఏలాది మంది జనాలు వచ్చేస్తారంట, పోలీసులు పర్యటన మీద ఆంక్షలు విధిస్తారంట అని చెప్తున్నారండి. ఎందుకంటే పార్టీ నేత సిదిరి అప్పలరాజుతో ములాఖతుకు మాత్రమే అనుమతి ఇచ్చారంట. ర్యాలీ, రోడ్ షో, బహిరంగ సమావేశాలకు అనుమతి నిరాకరండి. ఎందుకండి అనుమతి? రోడ్ షోలు ఎందుకు? మీరు పోయేది ఎందుకు? ఒక తప్పు చేసిన వ్యక్తిని చూసేదానికి పోతున్నారు. సిదిరి అప్పలరాజు అట్లాంటి
ఒక గొర్రెల కాపరిని రోడ్డు మీద గొర్రెల కాపరిని చేసేస్తే, గుద్దితే, చనిపోతే తన కొడుకును కాపాడుకోవడానికి ఇంకొకరిని బలి చేయడానికి ప్రయత్నించిన సిదిల్ అప్పలరాజును మీరు చూడడానికి వెళ్తున్నారు. ఏం సిదిల్ అప్పలరాజు ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా, రైతు పోరాట యోధుడా? కాదు కదా. ఒక మంత్రిగా పనిచేసి మోసం చేసి టక్కర చేసిన అలాంటి వానికి చూడడానికి పోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్ షోలు కావాలంట, బహిరంగ సమావేశాలు కావాలంట, వెనకంటే వేలాది మంది జనాలు కావాలంట. లేకంటే పోతే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ముందుకు వెళ్ళదంట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా ఆధారణ చూసి చంద్రబాబు నాయుడు గారు ఓదార్చలేకపోతున్నాడంట, ఓర్చుకోలేకపోతున్నాడంట. చంద్రబాబు నాయుడు గారికి కడుపు మండిపోతుందంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ అంట. ఆయనకి ఎలాంటి మంది వచ్చేస్తారంట జనాలు. ఏం మొత్తం ఆయన చూడడానికే, లేకపోతే ఏమరంటే సిదల అప్పలరాజు లాంటి అతన్ని చూడడానికి పోతున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయనకు రోడ్ షోలకు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేయాలంట. మరి ఏమి ఆయన జైలుకి వెళ్ళి చూసి వచ్చేదానికి రోడ్ షోలు ఎందుకండి? అందుకన్నా ఆయన చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నాడంట. అశేష జనవాహిని ఆయన ఎంట నడవకుండా కుట్రలు చేస్తున్నారండి. ఎందుకండి? అశేష జనవాహిన కుట్రలు, అన్ని చోట్ల కుట్రలు విఫలం. జగన్ అంటే ప్రజలు ఉంటారంట. శ్రీకాకుళం పర్యటనలో ప్రజలు పాల్గొనకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు. చూడండి ఎంత ఉందో ఏమో చూడండి. అభిమానులు కార్యకర్తలు ఆయన వెంట నడవకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా అశేష జనవాహిన ఆయన వెంట నడుస్తుంది. భారీ సంఖ్యలో కార్యకర్తలు, యువత, మహిళలు, వృద్ధులు ఆయన కాన్వాయ్ వెంట వస్తారు. రోడ్డు పక్కన మిద్దులు, చెట్లు పైకెక్కి కూడా తన అభిమాన నేత జగన్ను చూసేందుకు, ఆయనకు అభివాదం చేసి కరచాలం చేసేందుకు ప్రజలు ఆరాటపడతారు. ఇలా ప్రజలు ఆయన వెంట నడవకుండా చంద్రబాబు ప్రభుత్వం అన్ని చోట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఎక్కడికక్కడ ప్రజలు కార్యకర్తలను అడ్డుకుంటుంది. అయినా అభిమానుల ముందు ఈ కుట్రలు విఫలమవుతున్నాయి. గురువారం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో అశేష ప్రజానీకం ఆయన కోసం వస్తారని ఇంటెలిజెన్స్ అధికార వర్గాలు సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు సర్కారు ఓర్వలేకపోతుంది. చూడండి, ఆయన చూసేదానికి విపరీతమైన జనం వచ్చేస్తారంట శ్రీకాకుళం పర్యటనలో. సీదిరెడ్డి అప్పలరాజు ఒక స్వతంత్ర సమరయోధుడు. ఆ యదవను చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తో అందరికీ చూడండి. ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నాడు. గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలు అంటేనే చాలా ఇష్టమైన కాబట్టి ఇట్లాంటి వాళ్ళను చూడడానికి తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం జగన్ పని అయిపోయింది. ఇలాంటి వాళ్ళను మనం ఏమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు సిదల అప్పలరాజు లాంటి వాళ్ళని చూడడానికి వెళ్తున్నారు. అదే గొర్రెల కాపరి చనిపోయిన కుటుంబాన్ని మటుకు చూడడానికి వెళ్ళలేదు. ఇట్లాంటి వారిని, తప్పు చేసిన వారిని వెనకేసుకురావడమే జగన్ పని అని చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? వాళ్ళ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వేలాది మంది జనాలు వచ్చేస్తున్నారు. రోడ్డు మార్గాన, రైళ్లలో, బస్సుల్లో వీటినన్నీ చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్ని ఆ జనాలను రానియకుండా అడ్డపడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారండి. కానీ జనం అన్నీ గమనిస్తూ ఉంటారండి. సిదల అప్పలరాజు ఏమో స్వతంత్ర సమరయోధుడు కాదు. ఆయన చూడడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారు? ఈ కేసులు, క్రిమినల్ కేసులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఎక్కువ ఉన్నాయి కదా. అట్లా కేసులు ఉండవలన అంటే చాలా ఇష్టము జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అరే నా జతగా అతను ఉన్నాడు, నాలాంటి వాడేలే అని అట్లాంటి కేసులు ఉన్న వాళ్ళను, తప్పు చేసిన వాళ్ళను, గంజాయి బ్యాచ్ వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చడానికి, వాళ్ళను చూడడానికి మటుకు జైలుకు వెళ్తూ ఉంటారు. ఇదేనండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటన విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.